ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నమస్కారం. నా పేరు మణి, మా ఊరు అమర్చింత. నేను ఈ ధ్యానాన్ని చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఈ ధ్యానం మా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకున్నాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి శాకాహారిని. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి చాలా కోపం ఉండేది. ఎవరు ఏమనంటే తట్టుకునేది కాదు, రియాక్షన్ తీసుకునేది, అటాక్ చేసేది, ఏమైనా కానీ రియాక్షన్ తీసుకోవాలి వారిపైన. అంతే, అదే కసి. ఇంకా ఎవరిని చూసినా కొట్లాడాలనే. అది ఎప్పుడు తొలగిపోయిందంటే నా నుంచి, నేను ఎప్పుడైతే ధ్యానం అనేది చేస్తున్నానో నాకు అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్న ధ్యానం నుంచి. ఈ ధ్యానం వల్ల నాకు ఏం లాభం వచ్చిందంటే, నేను కోపం పడేదనేది తక్కువైంది ఫస్ట్. తర్వాతకు నేనేంటనేది నేను తెలుసుకున్నా. తర్వాతకు నా చదువులకి ఇలా చాలా ఏకాగ్రత, శ్రద్ధ అనేది వస్తుంది. అసలు ఈ ధ్యానం ఎందుకంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి ధ్యానము. ఈ ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వలన ముక్తి, మోక్షం. సరే, అట్లయితే ఈ ధ్యానం వల్ల ఏం లాభం అంటే, మనకు అష్టాంగ మార్గాన్ని మనము సరిగ్గా పాటించగలం. అష్టాంగ మార్గం అంటే ఏంది? సరైన ఆలోచనలు, సరైన సంకల్పాలు, సరైన వాక్కు, సరైన జీవనోపాయం, సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, సరైన ధ్యానం. ఈ అన్నింటిలో ధ్యానం అనేది ముఖ్యం. ఈ ధ్యానం అనే పునాది ఉంటేనే ఈ అష్టాంగ మార్గం మనం కరెక్ట్గా నడవరుచుకోవచ్చు. అట్లయితే మనము ఈ ధ్యానం వల్ల ఏం పొందుతామంటే, ఫస్ట్ ఆరోగ్యం పొందుతాం. తర్వాత పత్రిసారి ఏమని చెప్పారంటే, ధ్యానం వలన సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. ఫస్ట్ రోగాలన్నీ పోతాయి. తర్వాతకు సకల భోగకారిణి, ఆనందంగా ఉంటావు అందరితోటి. సత్య జ్ఞాన ప్రసాదిని. జ్ఞాన ప్రసాదిని అంటే నీ ఆత్మ నుంచి నువ్వు పొందేది జ్ఞానమే అసలైన సత్య జ్ఞానం అనేది అని చెప్తున్నాడు పత్రిసారు. అలా ఈ ధ్యానం మనము ఎందుకంటే, ఎప్పుడు అందరూ ఉత్సాహంగా ఉండడానికే, ఎప్పుడు ఆనందంగా ఉండడానికే, నిత్య జీవితంలో సుఖ దుఃఖాలు లేకుండా ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండడానికి జీవించగలుగుతాడు ఈ ధ్యానం వల్ల. మానవుడు అంటే ఈ శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. అలైతే ఈ శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ దాటుకొని పరమాత్మకు చేరుకుంటేనే అదే మోక్షము. ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్కి థ్యాంక్స్.